ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. అనుదినం ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. మనం అందరం కూడా ప్రతిరోజు కూడా మార్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. అప్పుడే క్రీస్తు యేసు యొక్క ప్రేమతోటి మనము ఈ లోకంలో బ్రతకగలుగుతాము. ఆమేన్. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచినట్టయితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సంగమా, మన అందరికీ జ్ఞానము కావాలి. కానీ జ్ఞానానికి మించిన క్రీస్తు యేసు ప్రేమ తెలుసుకొనటే మన పని. ఆమేన్. మానవ కోటికి విధి ఒకటే. ఆ విధి ఏమిటి అంటే కనుక ఆయన ప్రేమను తెలుసుకొనటే విధి. ఆయన ప్రేమలోని మనము నింపబడుతూ ఆ ప్రేమను అనేకులకి క్రీస్తు చూపిన ప్రేమను పంచటే మానవ కోటికి విధి. ఎందుకు అంటే యేసు క్రీస్తు వారు ఒక వ్యక్తి వద్దకి ఎలాగ రీచ్ అవ్వారు అంటే కనుక ప్రేమ ద్వారా ఒక వ్యక్తి దగ్గరికి రీచ్ అయ్యారు. ఆమేన్. ఆ రోజు ఆ సమరయ స్త్రీ దగ్గరికి యేసు క్రీస్తు వారు ఎలా వెళ్ళారంటే ఆ సమరయ స్త్రీ వైపు వారందరూ కూడా రాళ్ళు పట్టుకొని ఆమెని చంపుదామని నిలవబడ్డారు. కానీ అక్కడ ఉన్న యేసు క్రీస్తు వారి ఎదుట ఆ సమరయ స్త్రీని ఎప్పుడైతే నిలవబెట్టారో ఆమె అందరూ రాళ్ళతో కొట్టాలి, చంపాలి అని అక్కడ ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు. కానీ యేసు క్రీస్తు వారిలో ఉన్న ప్రేమ ఆమె ఎప్పుడైతే పొందుకుందో ఆమె రాళ్ళతో కొట్టబడలే. అక్కడ ఉన్న వారందరూ ఏ విధముగా అయితే నిలవబడ్డారో అదే విధముగా వారందరూ వెళ్ళిపోయారు. కానీ ఆమె మాత్రము క్రీస్తు ప్రేమతోటి నింపబడింది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సంగమా, నీవు ఉంటున్న ప్రాంతంలో క్రీస్తు ప్రేమను నీవు చూపగలుగుతున్నావా? క్రీస్తు యొక్క ప్రేమ నీ క్రియల్లో ఉంటుందా? క్రీస్తు ప్రేమ నీ మాటల్లో కనబడుతుందా? క్రీస్తు ప్రేమ నీ ప్రవర్తనలో కనబడుతుందా? ఆలోచించు. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే గనక మనం అందరం కూడా ప్రతిరోజు మార్చుకోగలుగుతాము, ప్రతిరోజు నేర్చుకోగలుగుతాము. క్రీస్తు యేసు ప్రేమతోటి మనం అందరం కూడా నింపబడతాము. అప్పుడు మన కుటుంబములు ఆయన ప్రేమతో కట్టబడతాయి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.